ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు మార్గాన వెళుతున్న పవన్ కాన్వాయ్ను ఏడుఓడలపాలెం గ్రామస్తులు ఆపి తమ సమస్యలను విన్నవించారు. దీంతో సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐఎస్ జగన్నాథపురం వచ్చారు. వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు అయిన తర్వాత అభివృద్ధి శంకుస్థాపన పనుల కోసం బయలుదేరారు. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్న గ్రామాల్లో తమ రోడ్లు లేవంటూ కూడా పవన్ కళ్యాణ్కి విన్నవించిన పరిస్థితి ఉంది. ఒక మహిళతో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక్కడ మహిళలు ఉన్నారు. అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందువల్ల ఇక్కడికి వచ్చారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు చెప్పండి, ఎందువల్ల మీరు ఇక్కడికి వచ్చారు? 20 సంవత్సరాల నుంచి రోడ్ లేదండి. నాకు 20 సంవత్సరాల నుంచి రోడ్ లేదండి. మేము రోడ్ల గురించి పోరాడుతున్నామండి. మాకు ఎవరో పట్టించుకుంటారు. తిరుబాలరాజు గారి కూడా వెళ్ళామండి. అక్కడ కూడా ఎన్నో పట్టించుకుంటారండి. మా పిల్లలకి మాకు మా ఒంట్లో బాగోపోయినా మాకు వెళ్తానికి కూడా దారి లేదండి. అంబులెన్స్ కూడా ఇదండి మా పరిస్థితి. రోడ్డు బాగుపడాలి. మాకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు 20 సంవత్సరాల మట్టి బాధపడుతున్నామండి. 4 మనుషులు ఈ మధ్యనే చనిపోయారండి. అంబులెన్స్ ఫోన్ చేస్తే మీ రోడ్డు బాగోలేదు, మేము రామంటున్నారండి. అంతే కాబట్టి మేము ఎవరిని అడిగినా పట్టించుకుంటున్నాం. మేము ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కాగితాలు అక్కడ పాడేసేస్తున్నారు. అందుకే ఇలా ఆయన ఇక్కడికి వస్తున్నారని అందరం పనిగట్టుకుని వచ్చామండి. వచ్చి ఆయనలో కలిసామండి. కాగితాలు అప్పచెప్పామండి. అమ్మ, మీరు చెప్పండి, ఇక్కడ ఈ మహిళలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూసి ఆయనతో మాట్లాడారు. అమ్మ, మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూడంగానే ఆగారు. మీ సమస్య ఉన్నారు కదా, మీతో ఏం మాట్లాడారు? అసలు నాతో నేను చెప్పానండి, మీ బాధ ఏంటో చెప్పమ్మా అని అన్నారండి. అంటేనండి మాకు రోడ్డు దారి లేదండి, మీరు ఒకసారి కారు ఆపండి అంటే ఆపారండి. ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. నేను వెళ్ళాను. మా బాధ అంతా రోడ్ల గురించేనండి. 20 సంవత్సరాలు బట్టి కూడా మాకు దారి లేదండి. ఏ గ్రామం, ఎక్కడి నుంచి ఎక్కడ రోడ్డు కావాలని అడిగారు? తిమ్మలకుంట నుంచి అండి గౌరవారం వరకు అండి. మాది కొయిలగూడెం మండలం అండి. ఇలాగని చెప్పామండి. ఆయన కూడా మా బాధ అర్థం చేసుకున్నాండి. ఆయన పిఏ గారికి ఫోన్ నెంబర్ ఇమ్మని, కాగితాలు కూడా ఆయనకి అప్పచెప్పమని, ఆయన కాళ్ళు కూడా పెట్టుకుని దండం పెట్టుకున్నాను, ఏడ్చానండి. నీ బాధ నాకు అర్థమైంది, నేను చేసి పెడతానమ్మా, నువ్వు వెళ్ళమ్మా, మీకు రోడ్డు చేపించి చూపిస్తానని చెప్పాడండి. చాలా బాగా మాట్లాడారండి. ఆయన అయితే చేసి పెడతానని మట్టుకు అన్నారండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారు? మీరు ఏ సమస్యలు చెప్పారు? రోడ్ల గురించి అండి, మోటార్ గురించి, డ్రైనేజీల గురించి చెప్పామండి. మా బాధ అంతా కూడా లెటర్లో రాసామండి. స్కూల్ బస్సుల గురించి, పిల్లల గురించే చెప్పామండి. రోజుకో పిల్లలు ఏదో ఇది అయిపోతున్నారండి, స్కూల్కి వెళ్ళడానికి జడుతున్నారు అన్నామండి. నీ బాధలన్నీ నేను తీర్తానమ్మా, మీకు రోడ్డు అంతా పోస్తానమ్మా అని చెప్పారు. నేను పోపిస్తాను, చేపిస్తాను అన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం చాలాసేపు మీ గ్రామస్తులంతా ఎదురు చూశారు. మీరు ఆయనతో మాట్లాడిన తర్వాత మీ గ్రామస్తులుగా మీకు ఒక నమ్మకం కలిగింది అంటారా? మీరు ఎలా? చాలా ఆనందంగా ఉందండి, చాలా నమ్మకం కలిగిందండి. ఆయన చాలా బాగా చేసి పెడతాను అన్నారండి. మా బాధ చాలా జాయిగా, నిమ్మతంగా చాలా బాగా విన్నారండి. మా బాధ చేసి పెడతానని కూడా చెప్పారండి. మాకు ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నారండి. చేస్తారన్న నమ్మకం కూడా మాకు ఉందండి. బస్ కూడా ఆపండి, లోన్ సెకండ్ కూడా ఇచ్చారండి. లోన్ కూడా నిదానంగా తీసుకెళ్ళి నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళి అడిగారండి. బస్ కూడా ఆర్టీసీ బస్ కావాలని అడిగామండి. అన్ని చేసి పెడతాను. బస్ సౌకర్యం మట్టి అస్సలు లేదండి. మా ఊళ్ళో ఎవరినన్నా బండి ఆపుతుంటే మా రోడ్డు గురించి చూసి జడిసి ఎవరు ఎక్కించుకుంటలేదండి. ఆటో ఆపమని ఆటో అడుగుతున్నాం అనుకోండి, మీ రోడ్డుకు రామంటున్నారండి. ఆటో సొంత భర్తలకు తప్పకండి, వాళ్ళు మమ్మల్ని తీసుకునండి ఎక్కడికైనా, హాస్పిటల్కైనా ఎక్కడికైనా భర్తలకు తప్పదు కదండి, పిల్లల్ని గట్రా తీసుకుని వెళ్తున్నారండి. కనీసం ఆటో కూడా ఎవరు ఎక్కించుకుంటలే, బండ్లు కూడా ఎక్కించుకుంటలేదండి. మా ఊరికి బస్సు కూడా కావాలని కోరుకుంటున్నామండి. ఏ గ్రామాలకు ముందు మీ సమస్యలు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్డు కావాలన్నారు? ప్రధానంగా సమస్య ఏంటి అసలు? గౌరవరం నుంచి కుంట్లగూడెం వెళ్ళే రోడ్డు అండి. దాదాపు 9 కిలోమీటర్లు అండి. అక్కడ నుంచి బయలుదేరితే కొయిలగూడెం మండలం అండి. కొయిలగూడెం మండలం ఎర్రంపేట పంచాయతీ అండి. 9 కిలోమీటర్లు దాదాపు గోతులు పడిపోయి బాగా గుంటలు పడిపోయి ఉందండి. బయలుదేరుతుంటే 2 గంటల సేపు ప్రయాణం జరుగుతుంది. వర్షాలు కురిసినప్పుడు అయితే మరీ చిరాగ్గా ఉంటుందండి. బళ్ళు కూడా పడిపోయి లేచే పరిస్థితులు అండి. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అందుకని పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, ఆయనతో చేపించుకోవాలనే ఆశతో వచ్చినందుకు ఆయన కూడా బాగా మాట్లాడారండి. మాట్లాడి స్పందించారండి. మీ రోడ్లు మేము చేపించే బాధ్యత నాదని ఆయన తీసుకున్నాండి. చాలా బాగా చెప్పారండి. మాకు ఆడదాన్ని అయినా సరే అండి దగ్గరికి తీసుకున్నారండి. మా బాధ మొత్తం కరెక్ట్గా విన్నారండి. మీకు చేసి పెడతానని కూడా చెప్పారండి. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము పొద్దున్న 8 కాడ నుంచి కూడా ఇప్పుడు దాకా రోడ్డు మీద చంటి పిల్లలు నెట్టుకుని అలాగే నుంచున్నామండి. ఆయన మేము నుంచున్నందుకు మాకు అన్ని బాగా చేసి పెట్టాడండి. చూసి మీకు అన్ని బాగా చేస్తానని కూడా చెప్పాడండి. ఈ రోజు ఐఎస్ జగన్నాథపురం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి గ్రామస్తులందరూ కూడా వీళ్ళంతా కొయిలగూడెం ప్రాంతానికి చెందిన దాదాపు
9 కిలోమీటర్ల రోడ్డు లేక, అంబులెన్స్ సౌకర్యం లేక, స్కూల్కి బస్సు లేక ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా మహిళలందరూ కూడా ఉండటం, పవన్ కళ్యాణ్ గారు చూడటం, ఒక మహిళను తను కారులోకి తీసుకుని మాట్లాడటం, మొత్తం అన్నీ కూడా మీ సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను, నాకు వినతిపత్రం నాకు అది ఇచ్చేయండి, ఏదైతే మీకు వినతి ఇచ్చారో ఆ వినతిపత్రం నాకు ఇవ్వండి, మా పిఐకి ఇవ్వండి, నేను అన్ని కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తాను అని చెప్పడం. వీళ్ళంతా కూడా 20 సంవత్సరాలుగా సమస్యలతో అతలాకుతలం అవుతున్నాం. రోడ్ల ప్రమాదాల్లో చాలా మంది మా గూరు గ్రామస్తులు పిల్లలు చనిపోయారు. స్కూల్కి వెళ్తే పిల్లలు కూడా బస్సులకు ఇబ్బందులు పడ్డాం. పవన్ కళ్యాణ్ గారికి దాదాపు 1 గంట సేపు ఎదురు చూసినందుకు మాకు ఆయనకి వినతిపత్రం ఇవ్వడంగానే మా సమస్య తీరిందనే ఆనందం మాకు కలుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మా సమస్య తీరుస్తారంటూ కూడా వీళ్ళంతా కూడా హర్షాతిరేకాలు, ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఐఎస్ జగన్నాథపురం నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో 99 రాంబాబు, 99 టీవీ.